ఏవండి కాఫీ కాఫీయా? ఏవండి టిఫిన్? టిఫినా? ఏవండి లంచ్ బాక్స్? ఈవినింగ్ త్వరగా వచ్చేయండి, బయటికి వెళ్దాం, సరేనా? పొద్దున కాఫీ ఇచ్చింది, టిఫిన్ ఇచ్చింది, లంచ్ కూడా ఇచ్చింది. మనకు ఆకలి ఎక్కువ కదా, అన్నీ అడిగేద్దాం. ఇది కళ? అవునులే, ఇది ఎప్పుడు చేయాలి ఇవన్నీ? చాకీ 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 अब मेरे बेटे को कहीं देखे కనపడలేదండి. एक छोटी लड़की को देखे क्या? ఐస్ క్రీమ్ కిలో చెప్పుకో, సరేనా? अरे ఏమైంది? तेरे को दिमाग नहीं है क्या? बिना पूछे बच्ची को ऐसे लेके जाते क्या? कॉमन सेंस नहीं है क्या तेरे को? अगर ऐसा दोबारा करे तो पुलिस स्टेशन में कंप्लेंट देते हैं। हेलो हेलो मैडम, బండ బొదులు తిట్టినట్టుంది. అయినా మనకు అర్థం కాదుగా, ఎవరు చూడలేదులే. అమ్మయ్య. మిమ్మల్ని అక్కుని వెళ్తుంటే వెళ్ళావుగా, మళ్ళీ ఎందుకు వచ్చావు? అది కాదురా బంగారు తల్లి, దానికి ఏమైనా మెంటలా? కొంచెమైనా ప్రేమగా స్మూత్గా సాఫ్ట్గా మాట్లాడటం రాదా? ఎప్పుడు చూసినా కాకులా క్యా క్యా అని అరుస్తుంటుంది. క్యా 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 క్యా. चाकी कितने बार बोले मैं तेरे को बिना पूछे बाहर नहीं जाना बोल के? मेरा बात नहीं सुनते तो अंदर आ जाओ. ఓయ్ నీ అయ్యా, నీ ప్రాబ్లం ఏంటి అసలు? ఇంత అక్కడి నుంచి చూస్తున్నాను. అరే పాపతో ఆడుకునేవో, పాపతో నవ్వనేవో. అరే పాప దగ్గరగా వస్తుంటే దూరంగా తీసుకెళ్తున్నావేంటే? అందంగా ఉన్నానని పొగరా? నీ అందం చూసి పడ్డా అనుకున్నావా? అవును, అందానికే పడ్డాను. రాముల్లా నేను దగ్గర అవ్వాలని చూస్తుంటే రాధలా నువ్వు దూరం పెడుతూనే ఉన్నావు. ఇంక నాకు ఓపిక అయిపోయింది. నీకు నాకు సెట్ అవ్వదని అర్థమైంది. అరే నాది ఒంటరి బతికే, పాప వచ్చి నా జీవితంలో నవ్వులు పూయిస్తుంటే అంత ఈజీగా ఎలా తెంపేస్తావే? ఇంకోసారి పాప వంటి మీద చెయ్యి పడిందనుకో, మర్యాదగా ఉండవు చెప్తున్నా. మళ్ళీ ఇదంతా విని అర్థం కాక క్యా అన్నావు అనుకో, గో పగిలిపోయేలా కొడతా. పగిలా. అమ్మా నాటకాలు ఆడుతుంది, నాటకాలు. రేయ్ చేయవదలరా, ఎవడరా నువ్వు? ఎక్కడుంటావు? దాన్ని ఎందుకు కొడుతున్నావు? तू कौन है रे? क्या चल रहा आपका दोनों के बीच में? ఏంట్రా? రేయ్ ఆగరా, రేయ్
ఏయ్ ఎవడేవాడు ఈ టైంలో ఎందుకు వచ్చాడు? నీ హస్బెండ్ చనిపోయాడని చెప్పావు కదా, ఇంతకీ వాడేవాడు? పిల్లని కొట్టినట్టు కొడుతున్నాడు. అరే ఎదురుగానే ఉన్నాను కదా, ఏదైనా ప్రాబ్లం వచ్చినా అవసరం వచ్చినా చెప్పమని చెప్పాను కదా. అరే ఎన్నిసార్లు చెప్పానే, చెప్పడానికి ఏం రోగం నీకు? అలా బొమ్మలా ఉంటావేంటే, ఏదో ఒకటి చెప్పు. రామచంద్ర ప్రభో, లాంగ్వేజ్ ప్రాబ్లమా? కనీసం నా బాడీ లాంగ్వేజ్ చూసినా సరే నా ఎమోషన్ అర్థం చేసుకో, చెప్పడానికి ట్రై చేయి. నీకన్నా ఈ బుట్టది నయం కదే, మాటలు రాకపోయినా ఎమోషన్ ప్రాపర్గా చూపెడుతుంది. అయినా నేను నీకోసమే రాలేదు, పాప ఏడ్చిందని వచ్చాను. ఊరుకోమ్మా, నీకేం భయం లేదు, వెళ్ళి పడుకో. మళ్ళీ భయం వేసిందనుకో నా దగ్గరికి వచ్చి, సరేనా? ఏంటన్నా ఈ టైంలో ఇక్కడ? ఏం ఉండకూడదా? ఉండాలంటే నీ పర్మిషన్ కావాలా? అలా కాదన్నా, క్యావా? ఇంకోసారి హిందీలో మాట్లాడావనుకో కొల్లపొడి చేస్తా. నాకు అలవాటు చేద్దామని. వచ్చు, నాకేం అసలు బే. అన్నా పోనీ తెలుగులో అడుగుతున్నానన్నా, ఏమైంది? నీకు చెప్పాలా? పద పైకి వెళ్ళి మందేస్తూ మాట్లాడుకుందాం. ఏమైందన్నా అలా ఉన్నావు? ఏం చెప్పాలి రదనియాలు, బాధలు నా జీవితంతో భరతనాట్యం చేస్తున్నాయి. మరి నువ్వేం చేస్తున్నావు? నాట్ స్టెప్ వేస్తున్నావా? పల్లీచుకుని కొడతా యాదవా. సహాయం చేయరా అంటే సెటర్లేస్తావు. ఇంకేం చేయాలన్నా? తీసుకొచ్చి నీ ఎదురింట్లో పెట్టా, ఆ హిందీ ఏదో నేర్చుకుని పడే. ఆ హిందీ మాట ఎత్తుకురై, ఇరిటేషన్ వస్తుంది. ప్రేమించమని ఎవరిని బలవంతం చేయకూడదురా, కానీ పాపందిరా నాకు చాలు. ఎన్ని రోజులు ఉంటారో తెలియదు కానీ ఉన్నన్ని రోజులు మాత్రం సంతోషంగా చూసుకోవాలిరా. ఎందుకంటే పాప వల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. మాటలు రాకపోయినా నాతో మాట్లాడుతున్నట్టు ఉంటుందిరా. తనతో ఆడుకుంటుంటే నేను చిన్నప్పుడు ఆడుకుంటున్నట్టుందిరా. అదేంటో పాప ఏడుస్తుంటే నాకు బాధేస్తుందేంట్రా. నా ఇప్పుడు ఏమైందన్నా? ఎందుకలా బాధపడుతున్నావు? పాపతో ఉండాలనుందిరా, కానీ ఆ హిందీ మోకంది. మాట్లాడితే పాప నా నుంచి లాక్కెళ్ళిపోతుంది. అది అలా తీసుకుపోతున్న ప్రతిసారి నేనేదో కోల్పోతున్నట్టు అనిపిస్తుందిరా. అన్నా నువ్వు అలా బాధపడకన్నా, నువ్వు మంచోడు అన్నా, నీకంతా మంచి జరుగుతుంది. చాలు చాలు తాగించాలి కానీ నువ్వు బయలుదేరు, ఇంట్లో పిల్లలు ఉన్నారు. ఇది తాగేసి వెళ్ళిపోతాను. వస్తానన్నా.